వెల్కమ్ టు జిఆర్ విధాతనిస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్. బోడుపల్లోని పీర్జాదిగూడలోని చెన్నారెడ్డి కాలనీలో ఇక్కడ కాలనీ వాసులు ముగ్గుల పోటీ నిర్వహించారు. సంక్రాంతి భోగి కనుమ సందర్భంగా భోగి రోజు ఇక్కడ ముగ్గుల పోటీ పెద్ద ఎత్తున నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఇక్కడ ముగ్గుల పోటీతో పాటు ఇంకా భోగి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో మరిన్ని విషయాలు అడిగి కాలనీ వాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం మల్లేష్ గారు. సార్, సంక్రాంతి భోగి సందర్భంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు సార్? భోగి సందర్భంగా పొద్దున భోగి మంటలు వేయడం జరిగింది. తర్వాత ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గుల పోటీలో కాలనీ చెన్నారెడ్డి కాలనీ ఫేస్ 1 స్త్రీలందరూ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన పూర్వ సాంప్రదాయాన్ని పూర్తిగా పట్టణీకరణ ఏమైంది అంటే కొంత మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని భావితరాలకు కూడా కంటిన్యూ చేయడానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు పిల్లలకు నేర్పడానికి, ఉత్సాహభరితంగా పార్టిసిపేట్ చేయడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న స్త్రీలందరికీ కాలనీ వాసుల తరపున ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేయడమే కాకుండా మన ప్రైజులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక్కటనే కాదు, ఈ కాలనీలో మనము గణేష్ ఉత్సవాలైనా కానీ, లేకపోతే దసరా అప్పుడు ఉత్సవాలైనా, ఉగాది అయినా, ఇవన్నిటినీ సాంప్రదాయబద్ధంగా చేయడము, ప్రజలందరికీ సాంప్రదాయాన్ని చేరువగా తీసుకుపోవడము జరుగుతుంది. ఇది భవిష్యత్ తరాల వాళ్ళు దీన్ని నుంచి నేర్చుకొని జీవితాన్ని కూడా రంగుల హరివిలుగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. సరే, ఇక్కడ ప్రస్తుతం ఈ రోజుల్లో ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతున్న రోజులలో ఇక్కడ కాలనీ చూస్తే అందరూ ఐకమత్యంగా యూనిటీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక పల్లెటూరు వాతావరణంగా కనిపిస్తుంది. అది ఎలా సాధ్యపడుతుంది ఇక్కడ? ఈ కాలనీలో జనావాసాలు పెరగడం అనేది 2011 తర్వాత స్టార్ట్ అయింది. ఎవరెవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మొదలు వచ్చిన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో కలుపుకొని అందరితోటి సంప్రదించి ఏ కార్యక్రమాన్ని అయినా ఒక గ్రూప్ యాక్టివిటీగా, ఒక కాలనీ యాక్టివిటీగా తీసుకొని భేదభావాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరినీ, ఈ కాలనీలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఈ కాలనీలో పనిచేసే ఈ అపార్ట్మెంట్లలో పనిచేసే వాచ్మెన్స్, ఈవెన్ ఇళ్లలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మాతోటి పాటు ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ సమభావన అనే ఫీలింగ్ని కలిగేయడానికి కోసం అందరినీ ఎంకరేజ్ చేస్తాము. సో 2000 మంచి చెడు ఉత్సవాలే కాకుండా ప్రతి చిన్నదానికి కూడా ఒక కుటుంబంగా స్పందించడం అనేది అలవాటు చేసుకున్నాము. కాలనీలో ఎప్పుడైనా అందరూ ఇవాళ రేపు పట్టణీకరణలో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ప్రతి స్ట్రీట్లో కనీసం ఒక 5-6 యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళు అక్కడక్కడ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ప్రతి దాంట్లో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పురుషులే కాదు, పురుషులతో సమానంగా స్త్రీలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. అందువల్లనే మీకు ఈ కాలనీలో ఏ యాక్టివిటీ చేసినా ఆ శోభ ఉంటుంది, ఆ సక్సెస్ ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? రాధిక. ఇక్కడ ముగ్గులు పోటీలో పాల్గొన్నారు కదా, ఇక్కడ సంక్రాంతి భోగి సందర్భంగా. ఇది ముగ్గులు ఎప్పటి నుంచి ముందే ప్రిపేర్ అయ్యారా? ఇట్లా లేదండి, సడన్ గా జస్ట్ ఆ మినిట్ లోనే ఫిక్స్ అయ్యి వచ్చేసి వేసేసాం. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజంతా? ఇవాళ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి
ఆహ్లాదంగా పండగ రోజు అంటే ఇవాళ పండగ రోజులాగా అచ్చమైన పండగ రోజులాగా ఇంటి ముందుకు రియల్‌గా గంగిరెద్దులు వచ్చి ఆడినట్లు పిల్లలు అందరూ చెరుకు గడలతోటి పాయసం చేసి అన్నీ చేసినట్టు ఆ ఫీల్ వచ్చిందండి. ఎప్పుడు ఇంట్లోనే చేసుకునేవాళ్ళం. ఇవాళ భోగి రోజు ఇక్కడ ఉండడం వల్ల మాకు రియల్‌గా పండగ చేసుకున్న భోగి మంటలేసుకొని అది పొంగల్ చేసుకొని అందరిని పిలుచుకొని ఫ్రెండ్స్ తోటి అందరితోటి సంతోషంగా ఉన్నట్లు అనిపించిందనమాట. మీరంతా ఒకటే ఇదే కాలనా మేడం? ఇదే కాలనీ అండి. అసలు ఇక్కడ మామూలుగా ఇక్కడ సిటీలో ఎవరి పని వాళ్ళే చేసుకొని వెళ్ళిపోయే రోజుల్లో అది ఇక్కడ పల్లెటూరు వాతావరణం అందరూ కలిసిమెలిసి యూనిటీగా ఉండడం ఎట్లా ఇది సాధ్యమవుతుంది? అంటే మేము ఒక 15 ఇయర్స్ నుంచి అందరం ఇక్కడే ఉన్నామండి. మేము అంతా ఒకే ఇల్లులాగుంటాం. ఇప్పుడు ఇన్ని ఇల్లులున్నా గూడా ఒకే కుటుంబంలాగా ఏ చిన్న అకేషన్ వచ్చినా ఫస్ట్ అందరం గ్యాదర్ అయ్యాకనే ఈవెంట్ అనేది వస్తది. మేము గ్యాదర్ అయ్యి అన్నిటిని ఇప్పుడు ఇది కూడా నిన్ననే అనుకున్నారు. అయినా గూడా ఇంత షార్ట్ టైమ్‌లో ఇంతమంది వచ్చి ఇది చేయడానికి అంటే మా యూనిటీ ఫస్ట్ నుంచి ఏదైనా చేయాలంటే చేద్దాం అందరం కలిసి చేద్దాం. మాకొచ్చినా రాకపోయినా ఎంతో కొంత సక్సెస్ జేయడానికి ట్రై చేస్తాం. ఇంకా అంటే ఇప్పుడు మీరు ఈ రోజే గాకుండా ప్రతిసారి ప్రతి పండగలకు గూడా ఒక యూనిటీగా ముందే అనుకోని నిర్వహిస్తారు. ఎవ్రీ ఈవెంట్, ఇన్ ఎవ్రీ మూవ్‌మెంట్ అందరం కలిసే ఉంటాం. కలిసే చేస్తాం. ఈ దసరా, వినాయక చవితి, ఉగాది, ఇది ఏ పండగ దీపావళి ప్రతి పండక్కి మాకి అందరికి కలిసే ఉంటాయి. ఏది ఉన్నా పండగైనా ఫోటోస్ అయినా ప్రతి ఈవెంట్‌కి మేమంతా ఒక గ్రూపే కనిపిస్తది. ఒక సింగిల్ పర్సన్ లాగా ఎప్పుడు కనిపియదు. మాక్సిమం గ్రూప్ లానే ఉంటాం. ఈరోజు భోగి గదా! మరి రేపు సంక్రాంతి రోజున ఏమైనా స్పెషల్ ఉందా మేడం ఇంకా మీ కాలనీకి సంబంధించి? ఇంకా ఏమి అనుకోలేదండి. ఎనీ మూమెంట్ అనుకున్నా లేకపోయినా ఎవ్రీ అపార్ట్మెంట్‌కి మేము ఒక గ్రూప్ లాగా ఉంటాం కాబట్టి ఏదో ఒకటి పిల్లలు మాకు చిన్న చిన్న పిల్లలున్నారనమాట. సో, మేమందరం ఒకే ఇంట్లో ఉండి గూడా చేసుకుంటాం. అట్లా ఆ టైంలో ఆ సిట్యుయేషన్‌కి అట్లా అంతే. ఒక ఫంక్షన్ లాగా. ఒక ఫంక్షన్ లాగా ఇగ ఉమ్మడి కుటుంబం లాగా ఉంటదనమాట. ఇప్పుడు ఒకప్పుడు మన ఇంట్లోనే పెద్దమ్మ, పెద్దనాన్నలు, బాబాయిలు, పిన్నిలు ఎలానో ఇప్పుడు మా అపార్ట్మెంట్‌లో ఉమ్మడి కుటుంబం లానే ఉంటది. అట్లా. అంటే అందరూ ఒక ఒక ఊరికి సంబంధించిన వాళ్ళా? అంటే ఎట్లా? ఒక ఊరికేం లేదు డిఫరెంట్. బట్ ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళున్నారు. ఎక్కువ మెంబర్స్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఈ ఈ తెలంగాణ అంతా. సో, అట్లా మేము అంటే 15 ఇయర్స్ నుంచి ఉండడం వల్ల కూడా మా మెంటాలిటీస్ కానీ, టేస్ట్‌లు గానీ, అన్నీ సేమ్ మళ్ళీ మేము సేమ్ ఏజ్ గ్రూప్ మా పిల్లలు గానీ, అన్నీ సేమ్ స్కూల్ వాళ్ళ ఏజ్ అంతా ఈక్వల్‌గా ఉండడం వల్ల మేము ఇదంతా ఉంది అన్నమాట మాకు. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. నమస్తే. మీ పేరు? యుక్తి. అవునా? ఎలా ఇట్టా భోగి పండుగ ఎలా నిర్వహించారు ఈరోజు? ఈరోజు మార్నింగ్ అక్కడ భోగి మంట ఏసినారు. అందరం ఎళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ముగ్గులు మీరేసిర్రా? పాల్గొన్నారా ముగ్గుల పోటీలో? పాల్గొన్నాం. అవునా? ఇంకా అంటే ప్రైజ్ డిక్లరేషన్ అయిందా? కాలేదు, ఇంకా కాలే. అంటే మీరేసిన ముగ్గుకు వచ్చే అవకాశం ఉందా? మాక్సిమం ఉంది. ఇంకా సంక్రాంతి రోజు ఎలా నిర్వహిస్తారు రేపు? కైట్స్ ఎగరేస్తాం. అవునా? ఇంకా ఈ రోజు ఎగరేస్తున్నారా ఈ రోజు? ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. ఇంకా ఎలా నిర్వహిస్తారు భోగి, సంక్రాంతి, కనుమ? చాలా గ్రాండ్‌గా. ఎప్పుడైనా గాని చేసుకునేది ఒకే దగ్గర చేసుకున్నాము. అందరం కలిసి చేసుకొని టేస్ట్‌గా కలిసి ఏ పండగైనా సరే మా కాలనీ వచ్చిందంటే ఏ ఫెస్టివల్ అయినా ఆ ఫెస్టివల్ అనేది మా కాలనీలో ఖచ్చితంగా కనిపిస్తదండి. మీ పేరు మేడం? విశాల. అవునా? అంటే ఇప్పుడు అప్పాలు అందరూ ఒక దగ్గర చేసుకున్నారు కదా, మళ్ళీ ఎలా డివైడ్ చేసుకుంటారని? అంతే ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటాము. అంతే ఎవరికి ఎంత కావాలి ఏందనేది కేజీయా 2 కేజీయా అనేది దాన్ని బట్టి అన్ని కలుపుకుంటాము. దాన్ని బట్టి డివైడ్ చేసుకుంటాము అంతే. బాగుంది. ఇక్కడ అంటే ఎక్కడ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాం కదా ఇక్కడ ఇలాంటి. ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ టైము అని ఊర్లలోకి వెళ్ళాలి అంటే అందరికి పాసిబుల్ కాదు కదా. మళ్ళీ అందులో బయట కొనుక్కొని రావాలి అని అంటే అది ఇది ఒకటి. అదేదో కొంచెం కష్టపడి మనం చేసుకుంటే చిన్న పిల్లలు ఉన్నారు అడుగుతారు ఎట్లయినా చూస్తుంటారు. అదేదో మనమే కష్టపడి ఒక్కరం చేసే స్ట్రెయిన్ కంటే నలుగురం కలిసి చేసుకుంటే అంత స్ట్రెయిన్ ఉండదు కదా. అందుకని టైం పాస్ అవుతుంది మాకు, చిట్ చాట్ అవుతుంది, అన్ని అయితే పని అయిపోతుంది, అన్ని కలిసిపోతాయి అన్నట్టు. ఇప్పుడు రేపు ఫుడ్ ఐటమ్స్ రేపు అంటే నాన్ వెజ్ కూడా ఉంటది కదా, అంటే ఒక దగ్గర రేపు అయితే అది ఉండదండి. ఎందుకంటే కొందరు నాన్ వెజ్ వండుతారు, కొందరు వండరు. ఎందుకంటే రేపు కొందరు పాలు పొంగించుకుంటారు కాబట్టి. సో ఎవరి ఆచారం వాళ్ళది ఉంటుంది కాబట్టి అది ఎవరి పనులను వాళ్ళు చేసేసుకొని కాకపోతే ఆఫ్టర్ లంచ్ గ్యాదర్ అవుతాం. ఆఫ్టర్నూన్ అందరం గ్యాదర్ అవుతాం. అంటే ఇప్పుడు భోగి ఈ రోజే కదా కొంచెం పూజ కార్యక్రమాలు, అంటే రేపు సంక్రాంతి అంటే కొద్దిగా ఈ రోజు భోగి రోజు ఏంటంటే భోగి పీడ అనేది పోతుంది అనేసి కొంచెం శుభ్రం చేసుకుంటాం. దేవుళ్ళని శుభ్రం చేసుకొని పండగలాగా మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాము. రేపు పాలు పొంగించే వాళ్ళు పొంగించుకున్న
తర్వాత ఇక సంక్రాంతి నోములు ఉంటాయి కొందరికి, ఆ నోముకుంటారు అన్నట్టు రేపు. రేపే నోములు. ముగ్గుల పోటీలో పాల్గొన్నారా మేడం ఇక్కడ? మా పిల్లలు ఇద్దరు పార్టిసిపేట్ చేశారండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉందా? ఏమో నేను వస్తుంది అని కాదు, వాళ్ళకు ఒక మోటివేషన్ అన్నట్టు పార్టిసిపేట్ చెయ్యాలి, తెలవాలి ఏంటి అనేది తెలవాలి వాళ్ళకి, అంతే. మనం ప్రైజ్ కోసమే చేయొద్దు అని నేను ముందే వాళ్ళకు చెప్పి పెట్టాను. మీరు చేయండి, పార్టిసిపేట్ చేయండి, ఏందనేది ఫర్దర్గా ఇప్పుడు ఒక ప్రాక్టీస్ అవుతుంది, నెక్స్ట్ టైంకి ఇంకొకటి ఎట్లా వెళ్తుంది అనేసి చెప్పడం. మీ పిల్లలకు అప్పుడే నేర్పించారా ముగ్గులు? వాళ్ళకి వస్తాయి, ఇప్పటి నుంచి వాళ్ళకి ఏదైనా నేర్పిస్తుంటేనే కదండి పెద్దగా అయ్యాక అన్ని తెలిసేది, అంతే. ఇంకా అంటే భోగి, సంక్రాంతి, కనుమ పేరిట ఇంకా ఇలాంటి మీరు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? వినాయక చవితి, బతుకమ్మ, మా కాలనీలో బతుకమ్మ సంబరాలు. వినాయక చవితి వచ్చిందంటే మాకు 9 days పెద్ద పండగ. పిల్లలు కానీ పెద్దలకు కానీ కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, జెంట్స్ ని, వాళ్ళందరినీ ఇది కావాలి మాకు, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి అని వాళ్ళని అడిగి మరీ బతుకమ్మకి, వినాయక చవితికి అన్ని మరీ చేయించుకుంటాం అడిగి. హోలీ కూడా ఏదైనా అండి, ఇది అది అని ఏం లేదు, ఏ ఫెస్టివల్ అన్నా రానియండి, మా కాలనీలో మాత్రం ఫెస్టివల్ వైబ్ అనేది కనిపిస్తుంది మీ అందరికి. అంటే మన ఇప్పుడు హైదరాబాద్ కదా ఇప్పుడు ఉంటున్నది, అంటే విలేజ్ పల్లెటూరు ఉంటది కదా, సొంత ఊర్లు ఉంటది కదా, అక్కడికి వెళ్ళలేదా? సంక్రాంతి పండుగ అంటే అందరు విలేజ్కి వెళ్తుంటారు కదా. అంటే వెళ్ళే వాళ్ళు పిల్లలు చిన్న ఉన్నప్పుడు వెళ్ళడం రావడం, ఇంకొంచెం పెద్దగా అయిపోయారు కాబట్టి పిల్లలు ఏమైపోయిందంటే మా కాలనీలో ఆడపిల్లలు చాలా ఎక్కువ. వీళ్ళు ఏంటంటే ఒకరికొకరు ఆడుతుంటారు కాబట్టి ఒకరిని వదిలిపెట్టి ఒకరు పోవడానికి ఇష్టపడరు. అక్కడికి పోతే బోర్ కొడుతుంది, అమ్మ వద్దు ఇక్కడే ఉందాము, పండగకి వద్దు ఎక్కడికే ఉందాం, ఇక్కడ మాక్సిమం ఈ ఇయర్ అయితే మరి ఇంకెవరు వెళ్ళలేదు, ఎక్కువ శాతం అందరు ఇక్కడే ఉన్నారండి పిల్లలందరూ. ఎందుకంటే బాగా వాళ్ళు ఆడుకుంటారు, అన్ని చేస్తారు, మాకంటే ఎక్కువ సందడి వాళ్ళదే ఉంటది. భోగి, సంక్రాంతి, కనుమ అన్ని మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందంగా అందరం కలిసిమెలిసి ఉండాలి అనే కోరుకుంటున్నాను, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా స్రవంతి 2nd place. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన మాత్రమే పార్టీ ఇవ్వాలమ్మా. మేము ఇంకా ఏం అడగము, పార్టీ. ఫస్ట్ ప్లేస్ యుక్తి. ఇవి బోడుపల్ పీర్జాదిగూడలోని చెన్నారెడ్డి కాలనీలో నిర్వహించిన భోగి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా అక్కడ గిఫ్ట్ ప్రజెంటేషన్ కూడా జరుగుతుంది. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. కెమెరామ్యాన్ శ్రీకాంత్, జర్నలిస్ట్ సాయి మలేష్.